ఈరోజు మనం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి గ్రామంలో స్వయంభూగా వెలిసిన పాండురంగ స్వామి ఆలయాన్ని దర్శిద్దాం. ఈ పాండురంగ స్వామి ఆలయాన్ని 1929వ సంవత్సరంలో శ్రీ భక్త నరసింహం అనే పాండురంగ భక్తుడు నిర్మించారు. పండరీపురంలోని పాండురంగ విఠలుడిని పోలిన విగ్రహమే ఈ పాండురంగ స్వామి ఆలయంలో కూడా ఉండటం ఒక విశేషం. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. ఈ వీడియోలో మనం ఇప్పుడు ఆలయ ప్రదక్షిణ చేస్తూ ఆలయం యొక్క విశేషాల గురించి, స్థల పురాణం గురించి చెప్పుకుందాం. ఈ ఆలయాన్ని నిర్మించిన భక్త నరసింహం గారు ఉత్తరాంధ్ర జిల్లాలో జన్మించారు. భక్త నరసింహం గారు తన 18వ ఏట తిరుమల బయలుదేరి మార్గమధ్యంలో తన బంధువులను చూడటానికి మచిలీపట్నంలోని చిలకలపూడి గ్రామంలో ఆగారు. అలా వెళ్ళిన నరసింహం గారు బంధువుల దగ్గర రోల్డ్ గోల్డ్ నగలను తయారు చేసే వృత్తి నేర్చుకుంటూ చిలకలపూడిలోనే ఉండిపోయారు. ఒకసారి ఆయన స్నేహితులతో పాటు పాండురంగడి దర్శనం చేసుకోవటానికి పండరీపురం చేరుకున్నారు. జన్మతః శివ సాంప్రదాయం అయినప్పటికీ నరసింహం గారికి పాండురంగ విఠలుడి మీద అపారమైన భక్తి కలిగింది. దానితో ఆయన తరచుగా పండరీపురం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవటం మొదలుపెట్టారు. అలా పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ నరసింహం గారికి శ్రీ మహీపతి గుండా మహారాజు అనే గురువుగారి దర్శనం అయ్యింది. గురువుగారు ఆయనకి శ్రీ విఠల మహామంత్రరాజం ఉపదేశించి భక్త నరసింహం అనే పేరు పెట్టారు. నరసింహం గారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తమ స్వగ్రామంలో ఒక శివాలయం నిర్మించాలని అనుకున్నప్పుడు ఇప్పుడు నివాసం ఉంటున్న చిలకలపూడి గ్రామాన్నే స్వగ్రామంగా భావించి అక్కడే పాండురంగడి ఆలయం నిర్మించమని గురువుగారు ఆయనని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టకపూర్వం ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మఠంలోనే నరసింహం గారు రుక్మిణి పాండురంగ స్వాముల విగ్రహాలను పెట్టి భక్తితో పూజలు చేస్తుండేవారు. ఒకరోజున ఆయన పండరీపురంలో సప్తాహం ప్రారంభించారు. సప్తాహం అంటే 108 అగ్నిగుండాలు ఏర్పాటు చేసి 108 మంది వేద పండితులతో హోమం చేయించటము. హోమం జరుగుతున్న 7 రోజులు ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి భోజనాలు పెట్టాలి. అలా భోజనాలు పెడుతున్నప్పుడు ఒక 11 సంవత్సరాల బాలుడు ఆయన దగ్గరికి వచ్చి, నాయనా నాకు భోజనం పెడతావా అని అడిగాడు. గడ్డం మీసాలు నెరిసిన తనలాంటి పెద్దవాడిని ముక్కుపచ్చలారని ఆ కుర్రవాడు నాయనా అని సంబోధించడం చూసి ముచ్చటపడ్డ నరసింహం గారు ఆ బాలుడిని కూడా బంతిలో కూర్చొని భోజనం చేయమన్నారు. నన్ను భోజనానికి కూర్చోమంటున్నావు, బాగానే ఉంది, కానీ నేను తిన్నంత అన్నం నువ్వు పెట్టాలి, నువ్వు పెట్టగలవా అని ఆ బాలుడు అడిగాడు. ఆ బాలుడి మాటలు వినగానే ఇదేదో దైవలీల అన్న అనుమానం వచ్చిన నరసింహం గారు ఆ బాలుడిని పందిట్లో ఒక పక్కన భోజనానికి కూర్చోబెట్టారు. మొదటి బంతిలో భోజనానికి కూర్చున్న ఆ బాలుడు 6వ బంతిలో భోజనాలు పూర్తి చేశాక కానీ విస్తరి ముందు నుంచి లేవలేదు. భోజనం పూర్తి చేయగానే ఆ బాలుడు నరసింహం గారిని దగ్గరికి పిలిచి, నాయనా నాకు ఒక లోటాడు మంచినీళ్ళు తెచ్చిపెట్టు అని అడిగాడు. నరసింహం గారు తెచ్చి ఇచ్చిన మంచినీళ్ళు తాగి లేచిన ఆ బాలుడు తర్వాత నరసింహం గారికి ఎక్కడా కనిపించలేదు. సాయంత్రం గురువుగారిని కలిసినప్పుడు నరసింహం గారు ఆ బాలుడి ఉదంతాన్ని ఆయనకి చెప్పి, పాండురంగ స్వామి వచ్చి భోజనం చేసి వెళ్ళినట్టు ఉంది అని తన మనసులోని మాటని చెప్పారు. కాదు నాయన, ఆంజనేయ స్వామి ఆ బాలుడి రూపంలో వచ్చి భోజనం చేసి వెళ్ళారు, నీ జన్మ ధన్యం అయ్యింది అని గురువుగారు ఆయనని ఆశీర్వదించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది మాసాలకు భక్త నరసింహం గారు కొంత భూమిని సేకరించి పాండురంగుడి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆయన శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రభాగా నదిలోని గులకరాళ్లను ఉపయోగించి సంకల్పించారు. కానీ ఆ సమయంలో చంద్రభాగా నది మహా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాళ్లు బయటికి తీయలేని పరిస్థితి నెలకొని ఉన్నది. అప్పుడు నరసింహం గారు చంద్రభాగా నదిని ప్రార్థించగా పుండరీక దేవాలయంకు సమీపంలో చంద్రభాగా నదిలో పెద్ద ఇసుక దిబ్బ ఏర్పడింది. నరసింహం గారి పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో వారికి దొరికిన ఒక గుండ్రని రాయిని పాండురంగని ముందు ఉంచి నరసింహం గారు ప్రార్థనా తన్మయత్వంలో ఉండగా పాండురంగుడి నుంచి ఒక జ్యోతి బయలుదేరి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగుడు నరసింహం గారి కలలో సాక్షాత్కరించి కీర పండరీపుర క్షేత్రంలో అంటే కట్టబోతున్న గుడిలో శ్రీ శుక్లనామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం పగలు అంటే నవంబర్ 13వ తారీఖు 1929వ సంవత్సరంలో తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. అదే విషయాన్ని నరసింహం గారు పత్రికాముఖంగా భక్తులందరికీ తెలియచేశారు. స్వామివారు అవతరిస్తున్నారన్న విషయం తెలియగానే భక్తులు తండోపతండాలుగా ఆలయం దగ్గరికి రావటం మొదలుపెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులకు స్వామి అవతరించడం అంత నమ్మశక్యంగా అనిపించలేదు. స్వామి ఎలా అవతరిస్తాడో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వారు గర్భగుడి తలుపులు మూసి తాళాలు వేసేశారు. 150 మంది పోలీసులను గుడి చుట్టూ కాపలా పెట్టారు. కార్తీక శుద్ధ ఏకాదశి రానే వచ్చింది. నరసింహం గారు యథావిధిగా ఆంజనేయ స్వామి వారికి కైంకర్యాలు సమర్పించుకొని పాండురంగడు అవతరించడం కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుండిపోయారు. గర్భగుడి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవటానికి ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. సమయం ఉదయం 10 గంటలు దాటినా గర్భగుడిలో స్వామి అవతరించిన జాడ కనిపించటం లేదు. నరసింహం గారి మనసులో కూడా స్వామి వస్తాడా రాడా అన్న అనుమానం కలుగుతోంది. స్వామి, మీరు ఈ రోజున ఇక్కడ అవతరిస్తానని నాకు మాట ఇవ్వటంతో అదే మాట నేను పత్రికాముఖంగా ప్రకటించాను. నా మాటని నమ్మి లక్షలాది మంది భక్తులు వచ్చి నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ అవతరించకపోతే నా మాట అబద్ధం అవుతుంది. నేను మోసం చేసినట్లు అందరూ అనుమానపడతారు. అదే జరిగితే నేను ఇక్కడే తలబద్దలు కొట్టుకొని చచ్చిపోతాను అని చెప్పుకొని బాధపడుతుంటే ఇంతకు ముందర కనిపించిన బాలుడు మళ్ళా వచ్చి ఆయనను ఓదార్చాడు. నువ్వు కంగారు పడకు నాయన, 10 గంటల 30 నిమిషాలకు అవతరిస్తానని నీకు చెప్పిన స్వామి 2 నిమిషాలు ఆలస్యంగా ఇక్కడ అవతరిస్తాడు. ఏ కారణం వల్లనైనా ఆయన ఇక్కడ అవతరించకపోతే పండరీపురాన్ని మొత్తం తీసుకువచ్చి ఇక్కడే పెట్టేస్తాను అని చెప్పగానే నరసింహం గారికి ధైర్యం వచ్చింది. ఆ బాలుడు చెప్పినట్లుగానే 10 గంటల 32 నిమిషాలకి గర్భగృహం లోపల స్వామి అవతరించినట్లు, ఋషిపుంగవులు స్వామికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నరసింహం గారికి మనోనేత్రం ద్వారా తెలుస్తోంది. రంగా, నా మొర ఆలకించి వచ్చావా అని నరసింహం గారు ఆనందం పట్టలేక పెద్ద పెట్టున పాటలు పాడుతూ నాట్యాలు చేస్తుంటే చుట్టుపక్కల జనం ఆయన మతిభ్రమించినట్లు నటిస్తున్నాడని అనుకుంటున్నారు. అదే సమయంలో గర్భాలయంలో పెద్ద చప్పుడు వినిపించడంతో పాటు లోపలి నుంచి పెద్ద పెట్టున పొగలు రావటం గమనించి కాపలా ఉన్న అధికారులు ఉలిక్కిపడి అక్కడి నుండి చెల్లాచెదురుగా పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ గారు ఇతర సిబ్బందితో పాటు ఆలయానికి వచ్చి తాళం తీసి తలుపులు తెరవటానికి ఎంత ప్రయత్నించినా గర్భాలయం తలుపులు తెరుచుకోలేదు. కంగారు పడ్డ అధికారులు తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అక్కడ చూస్తే నరసింహం గారు విఠలా విఠలా అని ప్రార్థనలు చేసుకుంటూ ఆయన ధ్యాసలో ఆయన ఉన్నారు. అప్పుడు నరసింహం గారు తప్ప వేరే ఎవరు ఆ తలుపులను తెరవలేరని ఆయన స్నేహితులు అధికారులకు చెప్పారు. స్నేహితులు వెళ్ళి నరసింహం గారిని గర్భగుడి దగ్గరికి తీసుకువచ్చి తలుపులు తెరవమని అడిగారు. నరసింహం గారి చెయ్యి పడగానే గర్భగుడి తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు కూడా ప్రజలకు స్వామి దర్శనం కలగలేదు. స్వామి ఇప్పుడు అవతరించిన ప్రదేశం నుంచి పెద్ద జ్యోతిలాగా వెలుగు వచ్చి గర్భాలయం అంతా కమ్మేసింది. అది చూసి భక్తులు అందరూ విఠలనామస్మరణ చేస్తూ స్వామిని ప్రార్థించటం మొదలుపెట్టారు. జ్యోతి నుంచి వస్తున్న వెలుగు తగ్గి ఆలయం అంతా పొగ కమ్మేసింది. ఆ పొగ తగ్గగానే భక్తులందరూ చూస్తుండగానే స్వామివారి 3 అడుగుల ఎత్తు దివ్యమంగళ రూపం అక్కడ వేదిక మీద అవతరించింది. పండరీపురంలో లాగానే ఇక్కడ కూడా భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదాలను తాకి నమస్కరించవచ్చు. ఇప్పుడు మనకి ఎదురుగా 400 సంవత్సరాల నుంచి జీవించి ఉన్న అతి పురాతనమైన అశ్వత్థ వృక్షము, ఆ వృక్షము కిందనే ఉన్న సిద్ధేశ్వర ఆలయము కనిపిస్తున్నాయి. ఈ వృక్షం కిందనే భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటున్నారని, భక్త నరసింహం గారికి ఆయన దర్శనమిచ్చారని భక్తులు అంటూ ఉంటారు. భగవంతుడి భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసింహం గారు జనవరి నెల 16వ తారీఖు 1974వ సంవత్సరంలో పరమపదించినప్పుడు ఆయన శరీరం నుంచి ఒక తేజస్సు వెలువడి పాండురంగనిలో ఐక్యమందటము, సహస్రలింగ మండపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటము చూశామని అనేక మంది చెబుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఇవ్వండి. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మా ఛానల్ మీకు అందిస్తూనే ఉంటుంది.